అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా సలహాలు చెప్పగలరా? అంటే మొదట తెలియచేస్తాను, ఎందుకంటే అది అయిపోయింది కనుక తెలియచేయాలా, ఇది అవ్వలేదు కనుక ఇంకా రెండు ఉన్నాయి. మళ్ళీ అవకాశం ఇస్తే నేను తెలియజేస్తా. మాకే చెప్తారా? మొదటిది ఏమంటే, మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే మీరు మీడియా కనుక చాలా చక్కగా మీరు మంచి భావాలతో ఉన్నవాళ్ళు కనుక ఆర్టీవీ వాళ్ళు, అందులో గయాజ్ గారు మీతో మాట్లాడాలని ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. మేము పాదయాత్రలో మొదట్లో ఉన్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా మాతో ఎంపీలతో మాతో భోంచేయడము, డిన్నర్స్ పెట్టేవాళ్ళు. ఎక్కువగా నేను ఒక్కరోజు కూడా మిస్ కాకుండా డిన్నర్ అటెండ్ అయింది నేనే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఒక్క డిన్నర్ కూడా నేను మిస్ కాలా, రోజు అక్కడికి ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అన్నారు, అన్నా మీరు ఫుల్ పాలిటీషియన్ అయ్యారు, నేను మాట్లాడిన విధానం కానివ్వండి, ప్రత్యేక హోదా కొరకు నేను చేసింది కానివ్వండి, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు నాతో అన్నమాట తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఇంకా మీరు ఆఫీసులాగా ఉన్నారని చెప్పి 2 సంవత్సరాల క్రితం అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారిగా అన్నా మీరు ఫుల్ పాలిటీషియన్ అయ్యారు అంటే చక్కగా ప్రత్యేక హోదా కొరకు అన్నీ చేశానని చెప్పిన తర్వాత మేమంతా ఒకరోజు మీటింగ్లో ఉన్నాం. ఆయన కుడివైపు పెద్దిరెడ్డి గారు, అలాగే కరుణాకర్ రెడ్డి గారు, మా పార్టీ సీనియర్ నాయకులంతా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు. అప్పుడు ఇంకా పెద్ద నాయకులు ఎవరు లేరు, మేమే ఉన్నాం. అప్పుడు నేను ఏమన్నానంటే, బాబు అంతా బాగుంది కానీ పార్టీలో మన పార్టీ ఇంద్రధనుసులాగా లేదు. ఆయన తెలియగలవాడు, వెంటనే పట్టేశాడు. ఇంద్రధనుసు అంటే ఏంటి అంటే ఈ సందర్భంలో ఏంటి అని అడగల. ఏంటంటే ఎప్పుడు చూసినా స్టేజ్ మీద 2 సామాజిక వర్గాలు ఉంటున్నారు. ఒకటి ఆయన సామాజిక వర్గం, 2 నా సామాజిక వర్గం. నా సామాజిక వర్గంలో కూడా సగం మంది రాలేదు. అది చెప్పినప్పుడు ఎంతో సంతోషపడి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, వరప్రసాదరావు అన్న చెప్పిన మాట నిజం. అది వెంటనే ప్రశాంత్ కిషోర్ గారు పక్కన పట్టుకుని, అవును వారు చెప్పేది కూడా కరెక్టే అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందరితో చెప్పింది ఏంటంటే, ఈ రోజు నుంచి ఏ స్టేజ్ మీద ఒక ప్రెస్ మీట్ కానీ ఏ మీటింగ్ జరిగినా బీసీ సోదరులు, మైనారిటీసు ఉండి తీరవలసిందే, అందరితో కాడ పెట్టవలసింది. అదే ఇంద్రధనుస్సు అంటే అర్థం. నా భావన అది వెంటనే పట్టారు. సో అది నేను బీసీలు కనుక రాకపోతే ఎంతవరకు చాలా కష్టమో ఒక అధికారంలో రావడం అన్నది అందరికీ తెలిసిన విషయం, మనం ఎవరు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ ఎ నెంబర్ గేమ్. ఎవరు ఎంత ఊహించుకున్నా లేదు, ఈ అల్పసంఖ్యాకులు ఉన్నవాళ్ళు మార్చేస్తామని రాసినా కూడా వారిని ఒప్పించి తీసుకొచ్చి ఓట్లు వేయవలసిందే తప్ప వీళ్ళు ఓట్లు వేసినంత మాత్రం అల్పసంఖ్యాకులు అంటే అగ్రకులాలను కూడా కలుపుకుని, ఈ సందర్భంలో మైనారిటీస్ కాదు, మైనారిటీ అల్పసంఖ్యాకులు అంటే అగ్రకులాలు కూడా ఈ సందర్భంలో రాజకీయాల్లో మైనారిటీస్ వాళ్ళు చేయలేరు. అది చెప్పినప్పుడు చక్కగా అంగీకరించారు. ఆ తర్వాత ఒక్కొక్కరు చూస్తుంటే విజయవాడ దాటిన తర్వాత, ఒంగోలు దాటిన తర్వాత ఏ విధంగా వెళ్ళిపోయింది. ఒక్కొక్క బీసీ సోదరులు రావడం, ఆయన బీసీలు అగ్రకులాలు రావడం, మా తలరాత మారిపోయింది. మీకు 151 సీట్లు వచ్చాయి అంటే బీసీ సోదరులు రాకోకుండా, ఎస్సీ సోదరుల్లో మిగిలిన వాళ్ళు సగం రాకోకుండా కేవలం ఆయన సామాజిక వర్గమో నా సామాజిక వర్గం వల్ల తలరాతలు మారిపోతాయి అంటే అది అయి ఉండేది కాదు. అందుకే మాకు 14లో మాకు అధికారంలోకి రాలేదు. విజయమ్మ గారు మీకు బాగా పరిచయం కదా? నా తల్లితో చాలా పరిచయం, తల్లినే సంబోధిస్తా. ఇప్పుడు మీకు టికెట్ రాలేదు, ఏమైనా విజయమ్మతో సంప్రదింపులు జరిగారా? లేదంటే ఆయన మాట కూడా ఆయన వినాడు కదా అంటారా? లేదు నాన్న, అంత పెద్ద మాట ఎప్పుడు అను. నేను విజయమ్మ గారు ఎప్పుడైతే అధ్యక్ష పదవి నుంచి వెళ్ళిపోయారో, ఏం జరిగిందో నేను కూడా ఆ రోజు ప్లేనరీలో ఉన్నాను, చాలా బాధపడ్డా. ఎందుకంటే కుటుంబ సమస్యలకు నేను వెళ్ళట్లా, నేను పార్టీగా చూస్తున్నా. షర్మిల గారిని కూడా నేను వారు చెల్లిగా చూడలేదు. నేను ఆవిడ ఒక నాయకురాలుగా పార్టీకి ఏం చేసింది, అది పార్టీ ఏ విధంగా కాపాడింది, పార్టీకి ఎలా బలోపేతమైందనే తెలియజేసింది తప్ప నాకు మళ్ళా వాళ్ళ అన్నా చెల్లెల మధ్యలోకి నేను వెళ్ళలేదు. అలాగే విజయమ్మ గారు కూడా దీక్షలు చేసి ఎంత దీక్ష చేశారో, ఏ విధంగా మాట్లాడేవారో పెద్దవాడికి నాకే తెలుస్తుంది. ఒకరోజు ఆ వయసులో భోంచేయకోకుండా వారు నిరాహార దీక్ష చేయడం అనేది ఎంత కష్టమైందో నాకు తెలుసు. తర్వాత నీతిమంతురాలు, ఒకవైపు ఆంధ్ర రాష్ట్రంలో హిందువులు మెజారిటీ ఉన్న చోట ఒకవైపు వారి నమ్మకాన్ని
ఆ క్రైస్తవ మతాన్ని బైబిల్ని విడిచిపెట్టుకోకుండా అదే సమయంలో హైందవ మతాన్ని కూడా చక్కగా భుజాల మీద వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అంత సహాయం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ అంత గెలుపు కారకులే. ఆవిడ వాళ్ళిద్దరూ కూడా 14 ముందు చేసిన సేవలు నా కంట్లో కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే విజయమ్మ గారికి ఆ పదవి లేదో, ఏ కారణం లేదో అది నాకైతే తెలియదు, కానీ వారు అలాగే హుందాగా కనుక హానరీ ప్రెసిడెంట్గా ఉండుంటే బాగుండేది అనుకుని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆ ప్లేనరీలో నేను ఉన్నాను. వాడు మాట్లాడిన దానిలో, విజయమ్మ గారు మాట్లాడిన దానిలో పెద్దవాడిగా కొన్ని బాధకరమైన మాటలు కూడా నాకు నా యాంగిల్ నుంచి, నేను ఆవిడ ఎలా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారని నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క మనిషి విన్న వ్యక్తి వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచన గురించి వాడు మాట్లాడుకుంటాడు. ఏంటంటే ఎవరో ఏదో మాట్లాడారంటే ఒకరు ఒక విధంగా చూస్తారు, మరొకరు మరో విధంగా చూస్తారు. నేను మరో విధంగా చూశాను. వారి దానిలో నాకు ఎంతో కొంచెం బాధ అనిపించినట్టుగా నాకు అనిపించింది. అది జరక్కోకుండా ఉంటే బాగుండేది అని చెప్పి నేను అనుకున్నాను. సార్, మీరు అంటే టికెట్ ఇవ్వము అన్న తర్వాత మీరు వరప్రసాద్ కుట్రలు పన్నుతున్నాడు రాజకీయంగా, ఆ పార్టీతో వీళ్ళు ఆ పార్టీతో కలిసి అనేది చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ చెందిన కొంతమంది నాయకులు. మళ్ళా తెలియచేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వలేదని నాకు చెప్పలేదని మీకు తెలియచేస్తున్నాను. ఒకటి సార్ ఒకటి మీకు చెప్పలేదు, అక్కడ ఇచ్చేశారు కదా. అప్పుడు అర్థం అదే, నేను కలిసినప్పుడు ఇవ్వలే, అది ఒక్కటి గూడూరుకి మేము అనుకునే చేసాము. అప్పటికి వారు ఏం చెప్పారు, నేను చెప్పినప్పుడు ఇంకా ఎంపీల దృష్టిలో నేను పెట్టలేదన్నా నా దృష్టిలో ఆలోచనలు లేదు అన్నారు. కనుక ఇవ్వలేదని వారు చెప్పలేదు. నన్ను ఎందుకు పోగొట్టుకుంటారని మాత్రం నిలబెట్టి అడిగాను. నాలాంటి వాళ్ళని ఎలా పోగొట్టుకుంటారని చెప్పి అడిగాను. వారికి ఏం సమాధానం చెప్పంటే, ఎందుకు ఎలా పోగొట్టుకుంటానన్నా, ఇంకా ఎంపీలని ఆ దృష్టి పెట్టలేదన్నారు నాన్న. సో ఆ తర్వాత నేను కలవలేదు కదా. అంటే ఎంపీ అయినా మీకు ఇస్తారని ఆశాభావం ఉంది కన్నా. ఆశాభావాలు కూడా మనం పక్కన పెడదాం. నువ్వు పరీక్ష రాస్తారు, నేను కూడా అన్నీ చూసి వచ్చిన వ్యక్తిని. పరీక్ష రాసిన తర్వాత పాస్ అవుతాం అనుకుంటాం కదా, అదే సమయంలో మూర్ఖత్వంతో పాస్ అయిపోతాం అనుకోం కదా. ఇప్పుడు ఐఏఎస్ రాశాను, చిన్న పరీక్షలు తీసి పక్కన పెడదాం. అలా బీఎస్సీలు, ఎంఎస్సీలు 1వ తరగతి నుంచి 10 వరకు అందరూ చేస్తారు. అది పెద్ద గొప్పగా చెప్పట్లా. నిజమైన పరీక్షలు ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ రాశాను. రాసినప్పుడు అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా ఇన్ని క్వశ్చన్లు రాశాను, ఇన్ని మార్కులు పడతాయి అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఎదుటి మనిషి ఎలా రాసాడో మనకు తెలియదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇదే కనుక 40తో పాస్ మార్క్ పెట్టేస్తే నాకు 40 వచ్చేస్తాయి అని చెప్పేసి మనం వెనక లెక్కలు వేసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా వీలు కాదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన వాడిని ఏ రోజు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఒక రికమెండేషన్తో రాలా. వరప్రసాదరావు ఆ కరుడు కట్టిన మనిషి అన్నది మొట్టమొదటి నుంచి కూడా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన తర్వాత కూడా అదే భావాలతో ఒక్కొక్క అంచెలంచెలుగా వచ్చాను తప్ప ఏ ఒక్కరు కూడా భిక్షం పెడితే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనని చెప్పడం కూడా జరిగింది. ఏ రోజు కూడా, ఈరోజు కూడా, అప్పుడు కూడా 12లో ఆయన అధికారంలో ఉంటే నేను రాలేదే. ఆ తర్వాత 19లో నాకు ఎమ్మెల్యే ఇచ్చింది, నేను రాజీనామా చేసి వచ్చాను. ప్రత్యేక హోదా కొరకు పోరాడాను, దుగరాజపట్నం కొరకు నేను పోరాడాను. ఆ తర్వాత ముఖద్వారాల కొరకు నేను కేంద్ర ప్రభుత్వంలో చర్చించిన రోజు లేదు. 100 సార్లు మాట్లాడడం కాకోకుండా ఒక క్రమశిక్షణతో 97% నాకు అటెండెన్స్ ఉన్నప్పుడు, అన్ని గ్రామాలను 1800 గ్రామాలు నేను తిరిగినప్పుడు, 6 చోట్ల నేను ఆఫీస్ పెట్టినప్పుడు ఎందుకో తీసుకొచ్చేసారు. ఏ రోజు కూడా ఎందుకని చెప్పి నేను అడగలేదే. సార్, వరప్రసాద్ గారు ఎమ్మెల్యే 5 ఏళ్ళు గూడూరుని ఎంతో అభివృద్ధి చేశారు అనేది చెబుతున్నారు, మీరు చెప్తున్నారు అనుకోండి. ఎందువల్ల మీకు టికెట్ ఇవ్వలేదు? అంటే కేవలము సర్వేలో వరప్రసాద్ ఓడిపోతాడు, టికెట్ అతను వేరే వాళ్ళకు మార్చమని అంటే మీరు అభివృద్ధి చేయలేదనే కదా లెక్క. అయ్యో, అలా అనుకుంటే చాలా పొరపాటున్నాను. మీరు మాటలు ఎప్పుడు నోట్లో పెట్టకూడదు గయాజ్ గారు. అభివృద్ధి చేయలేదన్నట్టుగా కాకుండా ఒక్క 10 పనులు చెప్తాను మీకే. ఎందుకంటే మీరు కూడా ఆ మాట వాపస్ తీసుకోవాలి. చేయలేనట్టు కదా అనకూడదు. నేను భావిస్తున్నా, మీరు భావించడానికి కూడా లేదు అవకాశాలు. ఎందుకంటే మీ భావన అలా కాదు కదా. రాజకీయాలు ఇందాక అలాగే తెలియజేశాను కదా. మామూలుగా చదువుకునేటప్పుడు పరీక్షలు పాస్ అవ్వడం వేరు, ఎందుకంటే 40 మార్కులు ఉంటే అయిపోతుంది.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా కాదు, ఎదుటి మనిషి ఏంటి అన్నది మనకు తెలియకోకుండా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవ్వము. అందుకే ఇన్సూరెన్స్ అయ్యాను, స్టేట్ బ్యాంక్ అయ్యాను, రిజర్వ్ బ్యాంక్ అయ్యాను, ఇన్కమ్ ట్యాక్స్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను, ఐఏఎస్ అయ్యాను. ఎందుకంటే ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎందుకు ఏ రోజు కూడా నేను పాస్ అవుతానని ముందే అనుకోను. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నా ఇష్టం వచ్చినట్టు నేను నిర్ణయించుకోవడానికి నాకు వీలవదు. అలాగే రాజకీయాలు కూడా నా చేతిలో లేదు, అది అధ్యక్షుడి చేతిలో ఉంది. ఇచ్చే వరకు కూడా ఇస్తారు, ఇయ్యలేదని కూడా ఏ రోజు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే అర్హుణ్ణి, ఏ ఒక్క పొరపాటు చేయని వ్యక్తిని పార్టీ బలోపేతం చేయడంలో కూడా నేను కూడా ఒక కీలకమైన పాత్ర వహించాను. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం కాకోకుండా పార్లమెంట్లో అన్నిసార్లు మాట్లాడగలిగిన వ్యక్తి ఒక దళితుడిగా వరప్రసాదరావు ఉన్నాడే కనుక జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని రెండుగా చూడకూడదు. సంక్షేమం ఒకవైపు, రాజకీయాలు ఒకవైపుగా చూడకూడదు. దళితులుగానే చూడాలా. దళితులు సామాజిక వర్గంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అవసరం అని చెప్పి ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నారో రాజకీయాల్లో ఎదగడం కూడా అంతే ముఖ్యం. నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరిని ప్రోత్సహించినట్టుగా నేను రాజకీయాల్లో నేను చూసా. ఒక నాయకుడన్న తర్వాత నాయకుడిని తయారు చేయాలి తప్ప అసమర్థవంతుల్ని, ఒక బానిసలను తయారు చేయడం అన్నది నాయకుల లక్షణం కాదు. ఒక నాయకుడు లక్షణం చేసి నేను నాయకుడు అయిన తర్వాత నన్ను నాయకుడు చేశాడు ఫలానా వ్యక్తి అని చెప్పుకొని 10 చోట్ల నేను చెప్పుకునేటట్టుగా చేయాలి తప్ప నేను ఒక అసమర్థవంతుడిగా నన్ను చేస్తే నా నాయకుడు నాకు ఏమి నేర్పించాడని చెప్పి నేను వెళ్ళి చెప్తాను. కనుక మళ్ళా క్లియర్గా తెలియజేస్తున్నాను, ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని తయారు చేయాలి తప్ప బానిసలుగానో అసమర్థులుగానో తల వంచుకునే వాళ్ళలాగా చేయకూడదు. మాలాంటి వాళ్ళు కేవలం అధికార కొరకు రాలేదు, సమాజంలో అసమానత్వాలు తగ్గించడానికి వచ్చాము. ఆ పోరాటంతోనే నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చాను. నా ఎజెండా ఏ రోజుకు మారదు, ఒక మనిషిని చూసి మారదు, ఒక వ్యక్తిని చూసి లేదా ఒక పదార్థాన్ని చూసి మారదు. అలాగే ఉంటా. రేపు ఎవరన్నా అవకాశాలు ఇచ్చినా కూడా నా క్రమశిక్షణలో నేను ఉంటూ, నా పార్టీ విధేయత నేను ఉంటూ, నా అధ్యక్షుడికి ఇవ్వాల్సిన గౌరవంతో నేను ఉంటూ, నా ఆలోచన ప్రకారం నేను వెళ్తా. ఎందుకంటే చాలా అవసరం ఇక్కడ. నేను పార్లమెంట్లో, అసెంబ్లీలో చాలా తక్కువ అవకాశాలు ఇచ్చారు నాకు. పార్లమెంట్లో అయితే ఇన్ని అవకాశాలు ఇచ్చారు. రాజమోహన్ రెడ్డి గారు మా ఫ్లోర్ లీడర్ లోక్సభలో ఉన్నప్పుడు ఏ ఒక్క బిల్లు వచ్చినా వరప్రసాద్ కొరకు వెతికి నాతో మాట్లాడించేవారు. ఎందుకంటే అన్నిటిలో కూడా చాలా చక్కగా మాట్లాడగలను, అనుభవంతుడనే ఉద్దేశంతో నన్ను గౌరవించి ఇచ్చారు. ఈరోజు కూడా రాజమోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడ నేను కొన్ని విషయాలు మాట్లాడాను, ఎంత కీలకమైన మాట్లాడానో 1-2 మాత్రం నేను తెలియజేయాలనుకుంటున్నాను. నేను ముఖ్యంగా నేను మాట్లాడింది ఏమిటంటే చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాను. ఇది బీసీలకి, ఎస్సీలకి, ఐఏఎస్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్టీలకి ఇంతవరకు హైయర్ జ్యుడిషియరీలో ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నా. అది పార్లమెంట్లో మాట్లాడాను, అసెంబ్లీలో మాట్లాడాను. తర్వాత సంక్షేమ పథకాలు అంటూ 1 సంవత్సరానికో లేదా ఒక జీవితకాలం వస్తే తప్ప అదే కనుక పర్మనెంట్ ఎసెట్స్ కనుక ఒక ల్యాండ్ ఇస్తే ఇప్పుడు దళితులకు ఒక్క భూమి లేని వాళ్ళు, 1 సెంటు లేని వాళ్ళు దళితులు, ఎస్టీలు, బీసీలు ఉన్నారే. అది శాశ్వతంగా సంక్షేమ పథకాలు కేవలం కొంతకాలమే కానీ అది ఇస్తే బాగుంటుందని చెప్పి పార్లమెంట్లో మాట్లాడాను, ఇక్కడ మాట్లాడాను. అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలా. దళితులకు కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళకి ఆత్మాభిమానంతో కూడినవి కూడా కొన్ని కావాలా. ఏంటి? భూమి కావాలా. గ్రామాల్లో ఏం చూస్తారు, ఏ కష్టకాలం వచ్చినా, కరువులు వచ్చినా కూడా ఒక్కొక్క మనిషి కనుక ఒక 50 సెంట్లు ఉన్నా, 1 ఎకరు ఉన్నా కూడా వారు దాంతోపాటు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి చేసుకుని గౌరవంగా బ్రతుకుతాడు. అది లేనప్పుడు ఏమవుతుంది? ప్రతిసారి కూడా కూలికి నిలబడవలసిందే. అయితే ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వాలా, లేదా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుకోవాలా. ఆ చేయి చాపుకోవాల్సింది కూడా ఎంత బాధకరం అంటే నాన్న, చివరికి ఒక పండుగ రోజులో కూడా చూడుకోకుండా, వర్షాలు చూడుకోకుండా, ఎండలు చూడుకోకుండా వెళ్ళి ఆ రోజు వాళ్ళు వేతనాలు వస్తేనే కదా వాళ్ళు తినగలరు. ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఎంత పెట్టినా కూడా కొంతవరకే చేయగలదు నాకు తెలిసినంతవరకు. అన్నీ చేసినా కూడా కనుక నాన్న ఇవే ఇంకొక మూడో మాట కూడా నాన్న దయచేసి ఏమనుకోవద్దునండి. ఎందుకంటే మామూలు ఎమ్మెల్యేలు, మామూలు ఎంపీలు ఇంత దూరంతో ఎవరు వెళ్ళరు.
ఆ రోజు నేను జ్యుడిషియరీలో రిజర్వేషన్ కావాలా, హైకోర్టులో సుప్రీంకోర్టులో రిజర్వేషన్ కావాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడాను, అసెంబ్లీలో మాట్లాడాను. నాకు తెలిసి ఇంకొక మనిషి మాట్లాడినట్టుగా నేను చూడలేదు. అలాగే పేదవాళ్ళకు భూమి లేని వాళ్ళకు భూములు ఇవ్వాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడాను. అలాగే నేను అసెంబ్లీలో కూడా నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడాను. మూడోది కూడా ఏమన్నాను, ఎవరికి రాని ఆలోచనలు ఏమిటంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.